ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామికి యాలుకల వ్రతం గురించి ఆ రోజుల్లోనే మన ఋషులు గ్రంథాల్లో వివరించారు. ఎంతో శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి యాలుకల వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి. యాలకులతో చేసే కొన్ని పరిహారాలు మన తలరాతల్ని మార్చేయగలవని వేద పండితులు చెబుతున్నారు. మరి ఇంతటి మహిమాన్వితమైనటువంటి యాలకుల వ్రతాన్ని శనివారం రోజున ఎలా చేయాలో, యాలకులతో ఎలాంటి పరిహారాలను పాటిస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం పాటించిన నెల రోజుల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు. ముందుగా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవడానికి ఏదైనా ఒక శనివారాన్ని ఎంచుకోవాలి. ఈ వ్రతం చేసేటప్పుడు మొదటగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. మొదట 2 వారాలు కనీసం ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి బాలాజీ విగ్రహం సిద్ధం చేసుకోవాలి. విశేషమైన ఫలితాల కోసం విగ్రహం అయితేనే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. విగ్రహం అందుబాటులో లేనివారు వెంకటేశ్వర స్వామి పటాన్ని వేసినా సరిపోతుంది. పురాణాల్లో గ్రంథాల ప్రకారం బాలాజీ విగ్రహానికి యాలకుల మాలను వేయాలి అని ఉంది. ముందుగా ఒక 27 యాలకులను తీసుకోవాలి. ఈ యాలకులు కూడా ఎండిపోయినవి, విరిగిపోయినవి అయి ఉండకూడదు. ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఒక దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసుకొని అప్పుడు అది పసుపు దారం అవుతుంది. అప్పుడు ఆ పసుపు దారానికి గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో 27 యాలకులను కూడా ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా కొంచెం నానిన యాలకులను చిన్నగా ఆ యాలకులు విరగకుండా దారానికి గుచ్చుకోవాలి. ఈ విధంగా సిద్ధం చేసుకునే యాలకుల మాలను 3 మంత్రాలు చదువుతూ ఆ బాలాజీ విగ్రహం మెడలో వేసుకోవాలి. ఈ మంత్రం ఏమిటంటే ఇలా ఈ 3 మంత్రాలు చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామి మెడలో యాలకుల మాలను సమర్పించాలి. ఇలా వేసిన తర్వాత మీకు సంకల్పం చెప్పుకొని స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా ఒక వారం చేసిన తర్వాత మరుసటి వారానికి ఇదే విధంగా పూజ చేసుకొని కొత్త యాలకుల మాలను వేసి పాత యాలకుల మాలను తీసి కొత్త యాలకుల మాల దండను వేసి ఆ పాత యాలకుల మాలను పాడైపోకుండా ఒక డబ్బాలో వేసి కొంత కర్పూరం వేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా ఒక 52 వారాలు చేసినట్లయితే ఈ 52 వారాలు పూర్తి అయ్యేలోపే మీకు ఎలాంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా తీరిపోతాయి. ఈ విధంగా ఒక 52 వారాలు పూర్తయిన తర్వాత నారాయణ హోమం చేయించుకోవాలి. ఈ హోమం జరుగుతున్నప్పుడు ఆ హోమంలో ఓం నమో నారాయణాయ అని తలుచుకుంటూ ఒక్కొక్క యాలకుల మాలను కూడా అగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే ఎలాంటి కర్మలు అయినా సరే తొలగిపోతాయి. చాలామంది జాతకంలో ఎప్పుడూ కూడా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. అదృష్టమే ఉండదు. అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో 2 యాలకులను వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఎప్పుడూ విజయమే ఉంటుంది. ఏ పని చేసినా సరే ఊహించని లాభాలు వస్తాయి. అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో ఒక యాలక్కాయను కూడా వేసి దేవునికి హారతి ఇవ్వండి. యాలకులు కర్పూరంతో కలిసినప్పుడు అద్భుతమైన పరిమళాలు వెదజల్లుతాయి. దేవతలందరూ కూడా సువాసనలు ఆకర్షించబడతారు. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవునికి ఇలా హారతి ఇస్తే మీ సువాసనలకు ముక్కోటి దేవతలు కూడా సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వరిస్తారు. అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా 3 యాలకులను పెట్టి ఉంచండి. ఈ 3 యాలకులు కూడా త్రిమూర్తులకు ప్రతిరూపం. మన హిందూ ధర్మం ప్రకారం యాలకులు అంటే
త్రిమూర్తులకు చాలా ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరి పూజలో ఖచ్చితంగా 3 యాలుకలను పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు. త్రిమూర్తులు నివసించే ఇళ్లలో తరతరాలకి తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే చాలామంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో 5 యాలుకలను మూటగట్టి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. ఉదయం లేవగానే ఈ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో 5 యాలకులను మూటకట్టి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. ఉదయం లేవగానే ఈ మూటను తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే చాలు. అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది. మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. తద్వారా మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి జీవితంలో డబ్బులు కష్టాలు లేకుండా ఉంటాయి. దేవుని దగ్గర పెట్టిన యాలకుల మాలకు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది. మీ భర్త దగ్గర ఎప్పుడూ కూడా ఈ యాలకుల మాల ఉండాలి. ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి. డబ్బు పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యం పరంగా ఇలా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి. ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. మన ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే శుక్రవారం రోజున ఒక శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు. ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. శుక్రవారం రోజున ఈ సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఈ నూనెలో ఒక యాలుక్కాయ, ఒక లవంగం, అలాగే చిటికెడు బెల్లం పొడిని వేసి 5 ఒత్తులను వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకుంటే చాలు. ఈ దీపాన్ని శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి. ఈ దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి ఈ రెమెడీని చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.